హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా అయిపోయి ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి సరిపడా నూనె వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఒకసారి అన్నింటినీ కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టమాటో ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఉడికిపోయిన తర్వాత రుచికి సరిపడా కారం, ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల నీళ్ళు వేసుకొని కొద్దిగా చింతపండు రసం వేసి ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ముందుగానే ఉడికిపెట్టుకున్న గుడ్లు కూడా వేసి లాస్ట్లో గరం మసాలా వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ పులుసు రెడీ.